హాయ్ గాయ్స్, శ్రీశైలం పోదామా? మావాడు సాటర్డే రోజు ఫోన్ చేసి అరే శ్రీశైలం పోదాం రా అన్నాడు. అప్పటికప్పుడు స్టార్ట్ అయిదామని మా ప్లాన్. సరే ఎవరెవరు వస్తారని చెప్పేసి ఫోన్లు చేసుకున్నాము. ఎవరెవరు నలుగురు వస్తా అన్నారు ఫస్ట్. దాని తర్వాత ఒకరికి ఏమో హెల్త్ బాగాలేదని ఆగిపోయాడు. ఇంకొకడు నా దగ్గర పైసలు లేవని ఆగిపోయాడు. ఇంకా మేము మెల్లగా 2 గంటలకు స్టార్ట్ అయ్యి శ్రీశైలం రీచ్ అయ్యేసరికి ఆ రోజు 8:30 అయింది. ఇంకా 8:30కి పోయినాక దర్శనం చేసుకుందామని పోయాం. దర్శనం మళ్ళీ రూమ్కి వచ్చి పడుకున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కి లేచి దర్శనం చేసుకొని మళ్ళీ అదే రోజు రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయినాం. వెళ్ళే దారిలో సాక్షి గణపతి చూసుకొని స్టార్ట్ అయినాం. ఇంకా వచ్చేటప్పుడు చూడండి మా వాడు పోయేటప్పుడు ఎంత మెల్లగా పోయిండు, వచ్చేటప్పుడు అంత సావగొట్టిండు బండి. మేము వెళ్ళింది ఆర్ఎస్ మీద, ఇద్దరం వెనకాల కూర్చోలేము ఎక్కువసేపు. మా వాడేమో డ్రైవింగ్ ఇస్తలేడు, నేనే నడుపుతాను, వాడే నడుపుతున్నాడు. అబ్బా కూర్చొని కూర్చొని 2 రోజులు అసలు నడుము లేయలేదు. కానీ వచ్చేటప్పుడు ఫుల్ టైం పాస్ చేసుకుంటూ వచ్చినాం మేము. ఫారెస్ట్ రూట్ అసలు స్పీడ్ బాయ్ 90 తగ్గుతలేడు ఎక్కడ. 90 కాదు కానీ ఇంకెక్కువనే. ఇంట్లో వాళ్ళు చూసారు అనుకో మరి తంతారు. అలా దారిలో వెళ్తున్నా మాకు మా దోస్తు గారు కనబడ్డారు రోడ్డు మీద. జరసేపు ఆగి వాళ్ళకి ఫుడ్ వేద్దాం అనుకున్నాం కానీ ప్రతి దగ్గర కోతులకు ఫుడ్ వేస్తే 10,000 పెనాల్టీ, కోతులకు ఫుడ్ వేస్తే 10,000 పెనాల్టీ. సరే తీరా వాటికి ఫుడ్ వేద్దామని ఆగినాం అనుకో, ఏమన్నా అయిందనుకో అది పెద్ద స్టంట్ అవుతుంది. ఇంకా అడగగా ఢిల్లీ దాటాక ఇంకో 70 కిలోమీటర్లు కొట్టి నాకు ఇచ్చాడు డ్రైవ్. ఇంకా మనము కుటుంబం మనం స్టార్ట్ అయింది ఆ రోజు మెల్లగా 12కి అట్లా స్టార్ట్ అయినాం. 5 లోపు ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఒకటే ర్యాంపు. బండి వద్దంటే బండి వేసుకెళ్ళావు, బండి వద్దంటే బండి వేసుకెళ్ళావు అని. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై. ఇది నా ఫస్ట్ లాగా, ఏమైనా తప్పులు ఉంటే జర క్షమించండి, మెల్లగా ఇంప్రూవ్ అవుదాం.